ఇవాళ డేటా సెంటర్స్ మీద జరిగే కొంత దుష్ప్రచారం గురించి మాట్లాడడానికండి. అది కాకుండా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అదర్ ఇష్యూస్ కూడా తర్వాత నేను తీసుకుంటాను. సో ఫస్ట్ డేటా సెంటర్ వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో అండ్ వాటర్ సప్లై వాళ్ళతో ఇప్పుడే మేము నంబర్స్ అన్నీ చూసుకున్నాము. సో మీరు దాని తర్వాత జీవీఎంసీ కమిషనర్ గారు మీరు మిగతా టాపిక్స్కి వెళ్తే ఆయన వెళ్తారు. దాని తర్వాత వీ కెన్ టాక్ అబౌట్ రిమైనింగ్ ఇష్యూస్. సో ఇక్కడ ఈ డేటా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి నేను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలామంది ఎన్వైరన్మెంటలిస్టులు కొత్తగా కనపడుతున్నారు. సో వ్యాలిడ్ కన్సర్న్స్ కొందరిలో ఉన్నాయి, కానీ వెళ్ళే డైరెక్షన్ చూస్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అండ్ కొంత కోపంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనొచ్చు మాకు ఎయిర్పోర్ట్ వద్దు, ఎందుకంటే ఫ్లైట్లు వాడితే చాలా ఫ్యూల్ కన్జ్యూమ్ అవుతుంది, పర్యావరణ డ్యామేజ్ అవుతుంది, సో ఎయిర్పోర్ట్ వద్దు. దాని తర్వాత చాలామంది మాకు పోర్ట్ వద్దు, ఎందుకంటే పోర్ట్ ఉంటే షిప్లు వస్తాయి, షిప్లో పొల్యూషన్ ఉంటుంది, దానివల్ల పాడవుతుంది అని. ఈ ఆలోచనతో మనం వెళ్ళామనుకోండి, మనము 10,000 సంవత్సరాల క్రితం లేకపోతే 1000 సంవత్సరాల క్రితం జస్ట్ మనం అడవుల్లో ఎట్లా ఉండేవాళ్ళం అట్లా ఉండాల్సి వస్తుంది. సో అందుకే నేను కోరేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఎన్వైరన్మెంట్ పర్యావరణం గురించి కేర్ చేసేవాళ్ళు మనం రెస్పాన్సిబుల్గా ఏదన్నా పెట్టాలి. ఇర్రెస్పాన్సిబుల్గా జరిగితే ప్రజలకి జరిగే హాని గురించి భయపడవచ్చు. దాని గురించి మీరు తప్పకుండా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రశ్నించినప్పుడు మేము దాని గురించి జవాబిచ్చే బాధ్యత మాది. మేము మీరు ఇచ్చే ప్రశ్నకి జవాబు కూడా ఇస్తాం. కానీ ఇక్కడ నాకు బాధ ఎందుకు కలుగుతుంది అంటే, అడిగే ప్రశ్న మీద క్లారిఫికేషన్ తీసుకోకుండా వాళ్ళే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని దాంట్లో పూర్తి పిక్చర్ లేకుండా వాళ్ళు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పుగా ప్రొజెక్ట్ చేసి ఏదో డేటా సెంటర్ వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దానివల్ల చాలా హాని జరిగిపోతుంది అని చేస్తున్నారు. అది నేను ఇవాళ మీ దగ్గర నేను క్లారిఫై చేస్తాను. ప్రధానంగా ఫస్ట్ వాటర్ గురించి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వాటర్ మనం ఒకసారి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం ఇక్కడున్న ఫ్యాక్టరీసు అంటే టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్నీ కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 MLD, అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో ఇవాళ ఏంటి అంటే మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాము. మన జనాభా సంఖ్య పెరుగుతుంది, ఎక్కువ ఫ్యాక్టరీస్ విశాఖపట్నానికి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో జీవీఎంసీలో ఎక్కువ రీజన్స్ కూడా మనం కలుపుతున్నాము. ఇవన్నీ ఫోర్కాస్ట్ చేసుకుంటే 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు మనము 2047 లేకపోతే 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్. అంటే చాలా అగ్రెసివ్, అంత అవ్వకపోవచ్చు, కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంతం చాలా పెరగబోతుంది, ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. దానికి మనకి ఎంత వాటర్ కావాలి? సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే ప్రస్తుతం ఉన్న ఈ కెనాల్సు, రిజర్వాయర్సు అంతా మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ గురించి నేను మాట్లాడట్లే, ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఆల్రెడీ 1243 MLD సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది. అంత ఎందుకు రావట్లేదు అంటే పోలవరం పూర్తవలేదు కాబట్టి దాంట్లో వాటర్ ఇవాళ ఫ్లో అవ్వట్లేదు. అదనంగా పోలవరం ప్రాజెక్టుతో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ప్రభుత్వం యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, యాడ్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు కలిపితే మనకి విశాఖపట్నంకి, అంటే గ్రేటర్ విశాఖపట్నానికి మాత్రమే 2110 MLD మనకి రాబోయే ఒక 2-3 సంవత్సరాల్లో రాబోతుంది. సో మనకి ఎంత కన్జంప్షన్ ఇవ్వాలా? 500, అంటే అవసరం, డిమాండ్ 500. 2110 వస్తే మనకి 4 సార్లు కెపాసిటీ ఉంటుంది. 2040లో ఎంత అవ్వబోతుంది? 2040లో మీరు చూస్తే ఇవాళ మనం పర్ హెడ్ 115 లీటర్లు ప్రతి ఇంటికి సప్లై చేస్తుంటే క్యాల్కులేషన్ బట్టి మనం అది 135 లీటర్స్ పర్ పర్సన్ చేసిన ఆ జనాభా డబుల్, అంటే 25 లక్షల నుంచి 50 లక్షలు అయినా
ఫ్యాక్టరీసు, హోటల్స్, టౌన్షిప్స్ అన్నీ పెరిగినా మన టోటల్ ఎస్టిమేట్ ఏంటి అంటే మనకి 1500 MLD, అంటే దాంట్లో డేటా సెంటర్సు, ఈ స్టీల్ ప్లాంట్లు అన్నీ కలిపి. సో 1500 MLD అన్ని ఫోర్కాస్ట్లు కలిపి చేసినా మనకి అదనంగా ఇంకో 580 MLD మిగిలిపోతుంది. ఆ 580 MLDలో మనం సరే మనకు ఊహించలేని విధంగా డేటా సెంటర్ ఇంకెక్కువ కన్జ్యూమ్ చేసినా దానికి బఫర్ ఇంకో 200 పెట్టినా ఇంకో 380 MLD మనకి అదనంగా వాటర్ ఉండిపోతుంది. సో ఎక్కడి నుంచి ఈ భయాలు సృష్టిస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ఏంటంటే ఆ పోలవరం ఇంకా అవ్వలేదు కదా, వాటర్ రాలేదు కదా అంటే ఇంకా డేటా సెంటర్ కూడా అవ్వలేదు. డేటా సెంటర్ అయిన తర్వాతే కన్జంప్షన్ స్టార్ట్ అవుతుంది. సో పోలవరం అవ్వడము సింక్ చేసుకునే వాటర్ అవైలబిలిటీ ఉంటుందనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. సో వాటర్ అవైలబిలిటీ ప్రాబ్లం కాదు. ఇంకో కొందరు అంటారు వాటర్ అవైలబిలిటీ ఉంది కదా అని వాడడం కరెక్ట్ కాదు అంటే, మనం వాడపోతే అది ఎట్లాగో సముద్రం లోపలికి వెళ్తుంది. ఇంకో పాయింట్, ఇవాళ మనం సముద్రం దగ్గర ఎందుకు పెడుతున్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది రికమెండ్ చేసేది సముద్రం దగ్గర పెడితే సీ వాటర్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకుని దాన్ని కూడా కూలింగ్ కోసం వాడుకోవచ్చు అని. సో ఇవాళ మీరు అనేక దేశాల్లో, మీరు మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలు, ఇజ్రాయెల్, ఇవాళ మన దేశంలోనే బాంబేలో ఒక పెద్ద డీసాలినేషన్ ప్లాంట్ కడుతున్నారు. మనం కూడా విశాఖపట్నంలో డీసాలినేషన్ ప్లాంట్ మీద ఇవాళ స్టడీ చేస్తున్నాం. డీసాలినేషన్ అంటే ఏంటి? సముద్రపు నీళ్ళని తీసుకుని దాన్ని మనము కన్వర్ట్ చేసి దాంట్లో ఉప్పు మిగతా అన్నీ తీసేస్తే అది ఫ్రెష్ వాటర్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవాళ డీసాలినేషన్ ప్లాంటు పొడిమడకలో 100 MLD ప్లాంట్ పెట్టడానికి ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఒక ప్రతిపాదన జరుగుతుంది. అది పెట్టుబడి ఇంకెవరో పెడతారు, మనం పెట్టము. పెట్టుబడి పెట్టి మనకు అమ్ముతారు వాటర్ని. ఆ వాటర్ని మనము ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి సప్లై చేస్తాం అవసరం ఉంటే. మనం ఎందుకు అది పెడుతున్నాము మీరు అడగచ్చు. మీకు 580 MLD పోలవరం వచ్చిన తర్వాత మిగిలిపోతుంది కదా, మీరు డీసాలినేషన్ ఎందుకు పెడుతున్నారు అని. ఎందుకు అంటే మనకి సంవత్సరంలో 12 నెలల్లో ఒకవేళ ఒక సంవత్సరం వర్షం సరిగ్గా పడకపోయినా, లేకపోతే ఒకవేళ మనకి వాటర్ ఆ నెలలో సరిగ్గా ఫ్లో అవ్వకపోయినా, షార్టేజ్ ఉండకూడదు, మనకి కంటిన్యూస్గా ఉండాలని డీసాలినేషన్ ప్లాంట్ కూడా ఇవాళ నగరంలో జీవీఎంసీ ప్లాన్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే వాటరు అయిపోతుంది లేకపోతే సిటిజన్స్కి వాటర్ ఉండదు అనేది కంప్లీట్గా దుష్ప్రచారం. నెక్స్ట్ పవర్ సప్లై మా ఇవాళ సిటీ అంతా కలిపి 1.5-2 గీగావాట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. ఈ డేటా సెంటర్ ఒకటే 1 GW కన్జ్యూమ్ చేస్తే ఎట్లా అని ఇప్పుడు ఒకటే అడుగుతున్నానండి. మీరు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉదాహరణలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇబ్బంది అవుతుంది, ఈ దేశంలో ఇబ్బంది అవుతుంది అంటే ఇంకో రాష్ట్రము వాళ్ళ వాటర్ ప్లానింగ్, వాళ్ళ పవర్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పనిష్ చేయాలి? మీరు చూస్తే చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో వాళ్ళు కొత్తగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టట్లేదు. చాలా దేశాల్లో వాళ్ళ ఎనర్జీ మనం కట్టే స్పీడ్లో వాళ్ళు కట్టట్లేదు. వాళ్ళు కట్టనప్పుడు, మనం కట్టినప్పుడు మనం ముందుకెళ్తాము, వాళ్ళు వెళ్ళకపోతే మన ఎందుకు పనిష్ చేయాలి? ఎవడు వెళ్ళట్లేదు కాబట్టి నువ్వు కూడా ముందుకెళ్ళొద్దు, నువ్వు కూడా వెనకాలే ఉండు అంటే ఇదేం ఆలోచన? భారతదేశంలో లాస్ట్ ఇయర్ 50 GW ఎనర్జీ పెట్టారు. అంటే ఈ డేటా సెంటర్కి 1 GW లేకపోతే 2 GW అనుకోండి, కొందరు అంటారు. 50 GW దేశంలో ఒక్క సంవత్సరంలో యాడ్ చేశారు. మన రాష్ట్రంలో 2029-2030 లోపల మన రాష్ట్రం మాత్రమే ఇంకో 50 GW మన రాష్ట్రంలోనే 5 సంవత్సరాల్లో రాబోతుంది అనేది, 4 సంవత్సరాల్లో రాబోతుంది అనేది మన అంచనా. ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ ఇనాగరేషన్ 50 GW వస్తే దాంట్లో డేటా సెంటర్స్ 2-3 GW కన్జ్యూమ్ చేస్తే మన పవర్ ప్లాంట్లు పెడితే ఎవడో కన్జ్యూమ్ చేయాలి కదండి. లేకపోతే పవర్ ప్లాంట్లు పెట్టేసి కన్జ్యూమ్ చేయకపోతే పవర్ ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ పెట్టుబడులు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ పవర్ ప్లాంట్లు? ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకుంది వాళ్ళకి నమ్మకం? మీరు మీ స్టేట్ని ఇండస్ట్రియలైజ్ చేస్తున్నారు, మీరు పవర్ ప్లాంట్స్ పెడితే మాకు కన్జ్యూమ్ చేసే కస్టమర్ కూడా ఉంటాడు కాబట్టి పెడతాడు ఎవడైనా. కస్టమర్ లేకపోతే పవర్ ప్లాంట్ ఇక్కడ ఎవడు పెడతాడు? సో మీరన్నట్టే ఒక ఇల్లు పెద్ద పవర్ కన్జ్యూమ్ చేయట్లేదు, సిటీ అంతా కలిపి 1.5-2 GW ఇవాళ కన్జ్యూమ్ చేస్తుంది అంటే ఇళ్లల్లో, నేను ఫ్యాక్టరీస్ కౌంట్ చేయట్లే, ఇళ్లల్లో 1.5-2. అందుకే ఫ్యాక్టరీస్ కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టే మనం ఇవాళ ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీసు, డేటా సెంటర్స్, ఈ రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొస్తున్నాము. సో ఎనర్జీ మేనేజ్మెంట్కి ఇవాళ మీరు చూస్తే ఇక్కడ నాకు డేటా ఉంది. తర్లువాడ, ముడసర్లోవా, రాంబిల్లి,
అంతా కలిపి మనకి పీక్ లోడ్ అంటే అది రెగ్యులర్గా వాటర్ కానీ అంతా కలిపి 700 MVA పీక్ లోడ్. అంటే రోజులో 24 అవర్స్ పీక్ లోడ్ వెళ్ళదు, కొన్ని నిమిషాలు వెళ్ళచ్చు, ఒక గంట వెళ్ళచ్చు. దానికోసం కూడా మనం ఏంటంటే పవర్ లైన్లు సపోర్టింగ్గా ఉండేటట్టు మనము బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రావాలి అని ఒక గ్లోబల్ మ్యాండేట్ ఉంది. సో ఆ విధంగా మనము ఎనర్జీ కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా మనము ప్లాన్ చేసుకుంటున్నాము. అవసరమైతే సర్టన్ కెపాసిటీ మించి ఎవరన్నా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళకి సొంత పవర్ యూటిలిటీ లైసెన్స్ ఇచ్చి ఆ ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళే సక్రమంగా చేసుకోవాలని చెప్తున్నాం. 3, పర్యావరణానికి ఇంపాక్ట్ ఏంటి అంటే 2 కారణాలు. ఒకటి, కొన్ని ల్యాండ్లో వాళ్ళు చెట్లు తీసేస్తున్నారు, ఎన్వైరన్మెంటల్ పర్మిషన్ లేదు అనేది ఒక దుష్ప్రచారం. 2, ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల వేడి పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే మనకున్న ఈ 3 సైట్లలో ఎక్కడెక్కడైనా మనం ట్రీస్ తీస్తుంటే ఫస్ట్ ట్రీస్ తీయడానికి మనము ఇక్కడ లోకల్ పర్మిషన్ తీసుకుని చేస్తాం. రేపు ఫ్యాక్టరీ కట్టడానికి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మనకు ఆల్రెడీ 3 సైట్లకి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి తర్లువాడ, రాంబిల్లి లొకేషన్స్కి 18 ఏప్రిల్ 2026లో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ముడ్సర్లో అడవివరం సైట్కి 10th జూన్కి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని ఎందుకు అంటున్నారు? దీంట్లో ఏదో తప్పు జరిగింది అంటే ఒక ప్రభుత్వము సక్రమంగా ఫాస్ట్గా పనిచేస్తే కూడా ప్రజలకు ఇబ్బందేనా? కొన్ని ప్రభుత్వాలు చేయవు, నేను ఒప్పుకుంటాను. అందరు ప్రభుత్వ అధికారులు ఫాస్ట్గా పనిచేయకపోవచ్చు, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ రాష్ట్రంలో నాయకత్వం ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని 2 సంవత్సరాల నుంచి మేము మాడుతున్నాము. అన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మనము ఏంటి అంటే, మీరు మొన్నే నారా లోకేష్ గారు కూడా వచ్చి మాట్లాడారు. మనం ఇక్కడ లైట్ ఫైటర్ జెట్ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని కన్విన్స్ చేసుకుని డిఫెన్స్ మినిస్టర్ని పెడతాం. అది మాట్లాడినప్పటి నుంచి గ్రౌండ్ బ్రేకింగ్కి 36 రోజుల్లో చేశారు. అంటే ఫాస్ట్గా చేయడం కూడా ఒక పనిష్మెంటా? ఇదేంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రశ్నించవచ్చు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సక్రమంగానే జరిగింది కదా. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫాలో చేసే కదా వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ క్లియర్ చేయడము. ఇప్పుడు చెట్లు ఇప్పుడు ఓవరాల్ మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ట్రీ కవర్ పెరుగుతుంది అంటే ఫారెస్ట్ కవరు, ట్రీ కవర్, దేనివల్ల అయితే మనకి టెంపరేచర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇండియా, చైనా, ఈ 2 దేశాల్లో గత 10 సంవత్సరాల్లో ట్రీ కవర్ పెరిగింది, తగ్గలేదు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఎన్వైరన్మెంటలిస్ట్? ట్రీస్ పోతున్నాయని. ఇండియాలో ట్రీ కవర్ పెరిగిందండి, తగ్గలేదు. సో అదొక దుష్ప్రచారము. నెక్స్ట్ ఏమంటారు, ఇది గూగుల్ కాదు, ఇది మీరు అదానీకి, ఎయిర్టెల్కి ఇచ్చేస్తున్నారు అని. మీరు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ మీరు గమనిస్తే ఆ రోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో అదానీ కనెక్ట్స్ టీము, ఎయిర్టెల్ టీము, గూగుల్ టీము 3 పార్టిసిపేట్ చేశారు. ఎందుకు పార్టిసిపేట్ చేశారు? గూగుల్ అనేది ఒక అంతర్జాతీయ కంపెనీ. వాళ్ళకి లోకల్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, లోకల్ పర్మిషన్స్, కన్స్ట్రక్షన్ చేయడానికి లోకల్ ప్లేయర్స్ మీద ఆధారపడతారు. బట్ ఆ టెక్నాలజీ, ఆ జీపీయూస్, ఆ కంప్యూట్ కెపాసిటీ, ఆ ఇంటెలిజెన్సు అదంతా గూగుల్దే. అంటే ఒక సాధారణ మనిషికి అర్థం అవడానికి, ఇప్పుడు ఒక తాజ్ హోటల్ ఉంటుంది, లేకపోతే ఒక ఓబరాయ్ హోటల్ ఉంటుంది. ఆ కట్టేది కాంట్రాక్టర్ ఎవరో ఉంటారు, ఆ బిల్డింగ్ ల్యాండ్ ఓనర్ ఎవరో ఉంటారు. కానీ ఎవరన్నా మాట్లాడుకునేటప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ది కాబట్టి ల్యాండ్ ఓనర్ హోటల్ సరిగ్గా మేనేజ్ చేయట్లేదని ఎవరన్నా అంటారా? ఏమంటాం మనము? తాజ్ హోటల్లో సర్వీస్ బాగుందంటాం, లేకపోతే తాజ్ హోటల్లో సర్వీస్ బాగాలేదంటాం. అంటే అందరికీ గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? తాజ్ మీద వస్తుంది. అది వీళ్ళు గ్రహించకుండా మీరు పర్మిషన్స్ అదానికి ఇస్తున్నారు, లేకపోతే అది దాయడానికి ఏముందండి? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళే అని డే 1 నుంచి చెప్తున్నాం కదా. కొంత మీరు ల్యాండ్ ఎక్కువ ఇచ్చారు, లేకపోతే కొంత మీరు స్కోప్ పెరిగారు. అవును, ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నప్పుడు మేము ప్రోత్సహిస్తాం. ఎప్పుడు మేము కాదనాలి? వాటర్ సప్లై చేయలేము, పవర్ సప్లై చేయలేము. పవరు వాటర్ వల్ల సిటిజన్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అడిగేది మేము చేయలేము అంటే ఇవ్వము.
ఇవాళ మీరు చూస్తే మీకు ఇందాక మీ లెక్క చెప్పాను మీకు, డేటా సెంటర్సు, ఇండస్ట్రీసు, జనాభా అంతా కలిపినా మనకి 1500 MLD కన్జంప్షన్ ఉండబోతుంది. అదనంగా 580 MLD మిగిలిపోతుంది. సో ఎందుకు పెంచకూడదు? వేడిగా అవుతుంది. ఎస్, డేటా సెంటర్ సైట్ లోపల వేడిగా అవుతుంది, కాదనట్లేదు. కానీ స్టడీసు ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చూస్తే విదిన్ 100-200 మీటర్స్ ఎనర్జీ హీట్ తగ్గిపోతుంది. దాని తర్వాత ఇంకా వేడి అనేది ఎవరు నోటీస్ చేయలేరు, చెప్పలేరు. అందుకే కదా వాళ్ళకి పెద్ద సైట్స్ ఇచ్చేది. ఎందుకు ఇస్తున్నాము? ఆ హీట్ వాళ్ళ క్యాంపస్లోనే కంటైన్ అవుతుంది అని. నెక్స్ట్ అలిగేషన్, చాలా సౌండ్ క్రియేట్ చేస్తుంది అని. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఏసీ ఉన్నా, ఒక జనరేటర్ ఉన్నా సౌండ్ రాదా? అవుట్డోర్ ఏసీ ఉంటే, ఒక జనరేటర్ ఉంటే సౌండ్ రాదా? ఇక్కడ ఉన్నది ఏంటి టెక్నాలజీ? లోపల చిప్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ చిప్స్ హీట్ జనరేట్ చేస్తాయి. ఆ జనరేట్ చేసే ఈ హీట్ని కూల్ చేయడానికి మనము ఏసీ వాటర్ వాడతాము. ఆ ఏసీ వాటర్ ఎనర్జీ బ్యాకప్ కోసము జనరేటర్ వాడతాము. ఇది దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్, ఏదో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఏం జరగట్లే. మన ఇంట్లో ఉన్న ఒక చిన్న యూపీఎస్ లేకపోతే ఒక చిన్న డేటా సెంటర్ని మనం 1000 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత హీటు ఎంత సౌండ్ అంతే, ఇంచుమించు. అంటే అర్థం అవడానికి చెప్తున్నాను నేను. కొంత టెక్నికల్గా డిఫరెన్స్ ఉన్నా సరే బ్రాడ్గా అర్థం అవడానికి దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. సో దానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు? అకూస్టిక్ మేనేజ్మెంట్ చేయబోతున్నారు. అకూస్టిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వాళ్ళు సౌండ్ బయటికి రాకుండా, మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో ఉన్నాము, ఈ గోడలు చూడండి ఎట్లా ఉన్నాయో, రీసౌండ్ రావట్లేదు కదా. ఎందుకు? గోడ మీద అకూస్టిక్ ట్రీట్మెంట్ చేశారు. మీరు సినిమా థియేటర్కి వెళ్తారు, సినిమా థియేటర్లో ఎంత సౌండ్ ఉన్నా బయటకు అంత సౌండ్ రాదు కదా. ఎందుకు రాదు? అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇది అంతే. ఇండోర్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ మీద మనం అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తాము. అవుట్డోర్ ఉన్న ఎలిమెంట్స్ మీద కూడా పూర్తిగా ఇట్లా కంటైన్ చేయలేకపోయినా మ్యాక్సిమం రిడక్షన్ కోసం మనము అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తే నాయిస్ కూడా 50-90% వేరే వేరే ఏరియాస్ తగ్గిపోతుంది. అసలు సిటిజన్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇంకోటి నేను అడగదలుచుకుంది ఏంటి అంటే, మన దగ్గర వైజాగ్ పోర్ట్ ఉంది, మన దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, మన దగ్గర ఈ రిఫైనరీస్ ఉన్నాయి. వీటన్నిటిలో పర్ఫెక్ట్ కాదు. ఇప్పటికీ నాకు పొల్యూషన్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇవాళ ఈ ఎన్వైరన్మెంటలిస్టులు ఎవరో కూడా తెలియదు, నిన్నే చూశాను, దాని గురించి కూడా మాడతాను. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉన్న సమస్యల గురించి వాళ్ళకి తెలియకుండా సడన్గా డేటా సెంటర్స్ మీద వీళ్ళకి ఒక ప్రత్యేక ఫోకస్. నాకు అంటే దీని మీద నాకు అనుమానాస్పదంగా ఉన్నది ఏంటి అంటే, కొందరు మన వాళ్ళు కూడా భయపడుతున్నారు, కాదనట్లేదు. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మన రాష్ట్రం మీద సడన్గా ఇంత ప్రేమ ఎక్కడ పుట్టింది? అంటే పెట్టుబడులు మా రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? డేటా సెంటర్స్ పుట్టి విశాఖపట్నానికే రావట్లేదే. ఇండియాలోనే బాంబేకి వస్తున్నాయి, చెన్నైకి వస్తున్నాయి, నోయిడాకి వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేటప్పుడ పోలీస్ కమిషనర్ చేసేది మీరు సక్రమంగా మీరు చేస్తుంటే మీరు దొంగ పనులు చేయాల్సిన అవసరం ఏంటండి? పోలీస్ కమిషనర్ గారిని నిన్నేనా బైక్ ర్యాలీకి పిలిచారు పర్యావరణం కోసం. బైక్ ర్యాలీకి పిలిస్తే బైక్ ర్యాలీకి వెళ్ళారు ఆయన. బైక్ ర్యాలీకి వెళ్ళిన తర్వాత ఎవరో కొందరు మహిళలు వచ్చి పర్యావరణం కోసం మీ సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ చేస్తా అన్నాడు ఆయన. అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత దాని మీద ప్రచారం ఏంటి అంటే, డేటా సెంటర్స్ విశాఖపట్నం రాకూడదు, దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు పోలీస్ కమిషనరు మాకు మద్దతు పలికారు అని వాళ్ళు దాన్ని ప్రచారం చేయడము. అందరు సోషల్ మీడియా ఛానల్స్ కొందరు మీకు తెలిసినయే, వాళ్ళ గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించడము, వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేస్తారు. అంటే మీరు చేసే పోరాటం నిజాయితీ ఉంటే ఇట్లా దొంగ పనులు చేయాల్సిన అవసరం ఏంటండి? రైట్ రాయల్గా మీరు మనిషిని పిలిచి అడగండి ఆయన అభిప్రాయం ఏంటో. మీరు బైక్ ర్యాలీకి పిలిచి బైక్ ర్యాలీ ఎండింగ్లో పర్యావరణం గురించి ఆయన సపోర్ట్ అడిగి దాని తర్వాత డేటా సెంటర్ కోసం ఈయన వ్యతిరేకించాడు అంట. ఆయన ప్రశ్నించాను నేను కూడా, పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తే నన్ను చీట్ చేశారండి వీళ్ళు నా ద్వారా, తద్వారా నేనేదో ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రొజెక్ట్ చేశారు కాబట్టి నేను కూడా ఒఫీషియల్గా పోలీస్ కంప్లైంట్ వీళ్ళ మీద ఇస్తాను, ఐ విల్ ఫైల్ అ కేస్ ఆన్ దోస్ పీపుల్ ఆల్సో అని పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. సో కామన్ పీపుల్ ఎవరైతే ఇంకా వాళ్ళ అభిప్రాయం ఇంకా ఫామ్ చేసుకోలేదు, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ అన్నీ చూసి మీకు కొంత అనుమానం వస్తుంది, ఇది జరిగేది కరెక్టా కాదా, లేకపోతే వీళ్ళందరూ చెప్పేది కాదా అని. ఇప్పుడు నేను మీ అందరికీ స్పష్టంగా దీని గురించి చెప్పాను. ఇప్పుడే కాదు, ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో
వాళ్ళు అంటున్నారు మా రీల్స్ తీసేస్తున్నారు, ప్రభుత్వం మా హక్కుల్ని అణిచివేస్తుంది అని. మీ మీద ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే మీరు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మీరు అబద్ధ ప్రచారాలు చేయకుండా మీరు డేటా సెంటర్ మాకు ఇష్టం లేదు అని చెప్పండి, మాకేం ఇబ్బంది లేదు. మీరు అబద్ధాలు చెప్పినప్పుడు దాని ద్వారా మీరు ఒక భయాందోళన పరిస్థితి చేసినప్పుడు, ఇప్పుడు మీరు నా మీద వ్యక్తిగతంగా నా మీద మీరు చేస్తారు, మీరు నా మీద అబద్ధం చెప్పినప్పుడు నేను మీ మీద పరువు నష్టం డాబా వేయచ్చు కదా. నా మీద మీరు ఏదో తప్పు న్యూస్ మీరు సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు, నేను సోషల్ మీడియాకి నా మీద తిని తప్పు చేస్తాడంటే వాళ్ళు రివ్యూ చేసుకుని మీరు చేసే తప్పు అంటే వాళ్ళు మీ కాంటెంట్ని తీసేస్తారు. సో ఇదేదో ప్రభుత్వము స్వేచ్ఛని తీసేస్తుంది, ప్రజాస్వామ్య హక్కుల్ని అణిచివేస్తుంది అనేది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే నేనే మీ ప్రెస్ మీట్స్లో ప్రతిసారి మీకు చెప్తాను, మీకు ఏ ప్రశ్న ఉన్నా నన్ను అడగండి, నేను మీకు జవాబిస్తాను. నేను కోరేది ఏంటి అంటే అబద్ధ ప్రచారాలు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా దొరికింది కాబట్టి దాని ద్వారా మీరు ఇంట్లో కూర్చుని బాగా అబద్ధాలు చెప్పేసి చాలామందికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఏంటంటే మీరు 10 చెప్తున్నారు అనుకోండి, దాంట్లో 3 నిజం చెప్పొచ్చు, 7 అబద్ధం చెప్తున్నారు. ఈ 3 నిజాలు చూసి నేను నిజమే చెప్పాను కదా అంటే కరెక్ట్ కాదు. పూర్తిగా మీరు ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీకు తెలియదు, క్లారిఫికేషన్ అడగండి, చెప్తాం, అర్థం చేసుకోగలుగుతాను. అందరికీ అన్నీ పర్ఫెక్ట్గా తెలియకపోవచ్చు. యూ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. నౌ ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ డేటా సెంటర్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు మనకు అవసరం ఏంటి? ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరిగింది, మనకి ఏమొచ్చింది ప్రాబ్లం చెప్పగలుగుతారా? ఏంటి ప్రాబ్లం? మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, మనకి పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకని? ఆ సప్లై అక్కడి నుంచి వస్తుంది. దానివల్ల ఇవాళ భారతదేశం ఏం చేస్తుంది, మన సెల్ఫ్ రిలై అవ్వాలి, అందుకే మనం ఎథనాల్ ఎక్కువ వాడుకుందాం మన ప్లాంట్స్లో అంటున్నాం. నెక్స్ట్, మనం ఇవాళ ఫోన్స్లో సెమీకండక్టర్స్ ఉంటాయి. మనకి సెమీకండక్టర్స్ ఇంకో దేశం మీద ఆధారపడే బదులు రేర్ ఎర్త్ మినరల్స్ నుంచి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాకా అంతా మన భారతదేశంలో జరగాలని ఇవాళ అశ్విని వైష్ణవ్ గారు, ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. ఎందుకని? ఆత్మనిర్భర్ భారత్, మన సొంత కాళ్ళ మీద నిలబడి ఇంకొకరి మీద ఆధారపడకూడదని. ఇప్పుడు ఏఐ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 6గురిలో ఒకరు ఆల్రెడీ ఏఐ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు మన రాష్ట్రంలో ఇవాళ ఏదో విధంగా ఏఐ వాడుతున్నారు. ఎస్ ఆర్ నో? మీరే ఆలోచించుకోండి. మీరు ఏఐ వాడుతున్నప్పుడు మీ డేటా, మీ స్పీడు, మన దేశంలో డేటా సెంటర్ ఉంటే మనకు ఉండే సెక్యూరిటీ ఏంటి, మన డేటా ఇంకో రాష్ట్రంలో లేదా ఇంకో దేశంలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ స్పీడు, కాస్టు, సేఫ్టీ, ఈ 3 మనకి ప్రాబ్లం అవుతాయి. మన డేటా ఎక్కడో ఐర్లాండ్లోనో ఎక్కడో యూఎస్లోనో ఉంటే ఫస్ట్ ఇంటర్నెట్లో అది అక్కడ దాకా వెళ్ళి రావడం వల్ల మనకి కొంత టైం పడుతుంది, అది యాక్సెస్ చేయడానికి మనకి కాస్ట్ పెరుగుతుంది. దాని తర్వాత మనకి సేఫ్టీ, సెక్యూరిటీ ఎట్లా? మన హాస్పిటల్ డేటా, మన ఎడ్యుకేషన్ డేటా, మన బ్యాంక్స్ డేటా, ఇవన్నీ డేటా మన డేటా సెంటర్స్ ఇండియాలో ఉండకపోతే మనకి భద్రత ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు ఎవరో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను లేకపోతే ఎవరో వెళ్ళారు, లేకపోతే దేశాంతో మనకి యుద్ధం జరుగుతుంది అనుకోండి, మన డేటా వాళ్ళ డేటా సెంటర్లో ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి అక్కడ వైరల్ కట్ చేసేస్తే మన డేటా పరిస్థితి ఏంటి? మనకంటూ ఒక సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి కదా. సో డేటా సెంటర్స్ మీరు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఏమని ప్రశ్నించాలి? డేటా సెంటర్స్ రెస్పాన్సిబుల్గా చేయండి, ప్రజలకి ఇబ్బంది పడకుండా చేయండి, పర్యావరణానికి డ్యామేజ్ జరగకుండా చేయండి, ఇవన్నీ కరెక్టు. కానీ మాకు డేటా సెంటర్సే వద్దు అంటే మీరు ఫోన్లో వాడటం మానేస్తారా? మీరందరూ ఇప్పుడు సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు? మీ ఫోన్ మీద చేస్తున్నారు. ఆ ఫోన్ వల్లే కదా ఇదంతా డేటా యూసేజ్ వచ్చేది. ఇప్పుడు మీ ఫోన్లు మీరు మానేస్తారా? మీరు మానలేరు కదా. ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో, ఈ ఫోన్ ఎవరిదండి తీసేసుకోండి, ఎవరైతే ఇవాళ రీల్స్ చేస్తున్నారో మీరు చేసే రీల్స్ కూడా అవన్నీ ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, యూట్యూబ్లో స్టోర్ అయ్యేది డేటా సెంటర్స్లోనే. ఇప్పుడు మీ రీల్స్ మీ అకౌంట్లో మీరు ఒక 100 రీల్స్ చేస్తే మీరు వెళ్ళి ఆ రీల్ని మళ్ళీ చూసుకోవాలి అంటే అది వెళ్ళి డేటా సెంటర్ నుంచే అది వస్తుంది. అదేం మీ ఫోన్లో స్టోర్ అవ్వట్లేదు కదా ఇన్స్టాగ్రామ్లో ఆ రీలు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఫోన్ యూసేజ్ పెరుగుతుందో, ఎప్పుడైతే అందరు ఏఐ యూజర్స్ పెరుగుతున్నారో,
మనకి ఆత్మనిర్భర్ భారత్ భాగంగా మన సొంత కాళ్ళ మీద మనకి మన భద్రత, మన స్పీడు మనకు ఉండాలి అంటే మనకి డేటా సెంటర్స్ భారతదేశంలో ఉండాలి, మన బౌండరీలో ఉండాలి. భారతదేశంలో ఒక లొకేషన్లో కాదు, అనేక లొకేషన్స్లో డేటా సెంటర్స్ ఉండాలి. ఏ రాష్ట్రము స్పీడ్గా ఉంది, ఆ పెట్టుబడి వస్తే నాకు ఇవాళ ఆర్థిక అభివృద్ధి నా ప్రాంతానికి జరగబోతుందని అనుకుంటారో ఆ రాష్ట్రాల్లో దాన్ని స్పీడ్గా చేయగలుగుతారు. మన రాష్ట్రం స్పీడ్గా ఉంది, అందుకే మనం తెచ్చుకోగలుగుతున్నాము. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు నెక్స్ట్ అలిగేషన్, మీరు ఇంత సబ్సిడీసు, 1000 కోట్ల సబ్సిడీస్ మీరు డేటా సెంటర్స్కి ఇస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత పెట్టుబడి రాబోతుంది? ఒక్క గూగుల్ డేటా సెంటరు $15 బిలియన్, లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇండియా. $15 బిలియన్ అంటే ఎంత అండి? అది 1,50,000 కోట్లు ఇంచుమించు. 1,50,000 కోట్లు విదిన్ 2-3 ఇయర్స్ మన దగ్గర పెట్టుబడి అవబోతుందంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ, ఎంత కన్స్ట్రక్షను. వాళ్ళు కట్టేది ఎట్లా? స్టీలు, సెమీకండక్టర్సు, ఏసీలు, పవరు, పైప్ లైన్స్, ఇవన్నీ మనకి ఎకనామిక్ యాక్టివిటీనే. ఇంత ఎకనామిక్ యాక్టివిటీలో ఎంత మనకి జిఎస్టీ రెవెన్యూ వస్తుంది? మనం సబ్సిడీస్ ఎందుకు ఇస్తాము? ల్యాండ్కి ఇస్తున్నాము అంటే డేటా సెంటర్స్కి ఒక్కటికే కాదు, మనం ఏ పెట్టుబడికైనా సబ్సిడీస్ ఎందుకు ఇస్తాము? ఈ పెట్టుబడి మన రాష్ట్రానికి తెచ్చుకోకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్తుంది, ఇంకో రాష్ట్రానికి వెళ్ళకపోతే ఇంకో దేశానికి వెళ్తుంది. ఇవాళ ప్రపంచమే చాలా కాంపిటేటివ్ వరల్డ్. ఎవరు అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు ఇవాళ డేటా సెంటర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ జీడిపి అంటే వాళ్ళ గ్రాస్ డొమెస్టిక్, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్, వాళ్ళ ఆదాయం ఎంత ఉంది అంటే ఏ జిల్లాలో అయితే ఎక్కువ డేటా సెంటర్స్ ఉన్నాయో ప్రపంచంలో ఉన్న హయ్యెస్ట్ వెల్త్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఆ కొన్ని డిస్ట్రిక్ట్స్ డేటా సెంటర్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్. డేటా సెంటర్స్లో ఉద్యోగాలు ఉండవు. కన్స్ట్రక్షన్ అప్పుడు ఆల్మోస్ట్ 40,000-50,000 జాబ్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ డేటా సెంటర్ లోపల మెయింటెనెన్స్ చేసేవాళ్ళు నాకు తెలిసి 1,000-2,000 మంది ఉండొచ్చు. ఇప్పుడు మేము అనేది లోపల ఉన్న ఉద్యోగం ఒకటే కాదు కదా. ఒక డేటా సెంటర్ మనకి ఇక్కడ వస్తే డేటా సెంటర్ పక్కన ఉండడానికి బ్యాంక్స్ వస్తారు, ఫిన్టెక్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఏఐ స్టార్టప్స్ వస్తాయి. ఈ అన్నిటి వల్ల ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. మొన్న గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో కూడా నా స్పీచ్లో నేను మాట్లాడుతూ చెప్పాను, డేటా సెంటర్స్తో మనం ఆపేస్తే మనం అనుకున్న లక్ష్యం మనం సాధించలేము. డేటా సెంటర్స్తో పాటు మనం ఇక్కడ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ చేయాలంటే దానికి స్పందిస్తూ నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు దట్ మన లక్ష్యం ఇక్కడ ఒక ఎకోసిస్టమ్ తయారు చేయాలని. ఆ కంపెనీస్ అన్నీ ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ స్టార్టప్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ యాక్టివిటీ కూడా విపరీతంగా మనకి పెరగబోతుంది. సో మీకు అన్ని విధాలుగా నేను దీని మీద మీకు చెప్పానండి. నేను ఇంకా ఏదైనా మిస్ అయ్యానా అని నేను చూస్తాను. అంటే ఇవాళ ఎవరు ఆల్కహాల్ తాగట్లేదండి. అంటే మన రాష్ట్రంలో మనం ఏంటి ప్రొహిబిషన్లో ఉన్నామా ఇప్పుడు? లేకపోతే నాకు అర్థం అవట్లేదు అసలు ఎవరు ఎందుకు మాడుతున్నారు, ఏం మాడుతున్నారు అనేది. మనకి ఆల్కహాల్ రెవెన్యూ ఎంత ఉందో తెలుసా అండి? 2024లో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయినప్పుడు వాళ్ళ మంత్లీ రెవెన్యూ ఎంతో తెలుసా? ఇంచుమించు 25-30 వేల కోట్లు సంవత్సరానికి. అండ్ దాంట్లో ఇంకెంతో దోసేసామంటున్నాం మేము. ఎట్లా దోసేశారు? వాళ్ళు క్యాష్లో తీసుకుని ఇంకెంత సంపాదించుంటారు అదనంగా నాకు తెలియదు. అంటే ఎంతమంది తాగితే అంత రెవెన్యూ వస్తుంది? సో ఫస్ట్ మన ప్రిన్సిపల్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం మనం ఏమన్నాము, నాణ్యమైన ఆల్కహాల్ అందుబాటు ధరలో అందరికీ ఉండేటట్టు చేస్తామనేది మా కమిట్మెంట్. స్పూరియస్ లిక్కరు అండ్ విపరీతమైన రేట్లు పెంచేసి సిటిజన్స్ని ఆరోగ్యము, వాళ్ళ లివర్లు డ్యామేజ్ అయిపోయి, వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు డ్యామేజ్ అయిపోయి అది జరగకూడదు అనేది మా ఆలోచన. ఫస్ట్ ఓవరాల్ ప్రిన్సిపల్ అది అర్థం చేసుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు టూరిజం డెవలప్ చేయాలి. ఒక బీచ్ ఫెస్టివల్లో నేను ఒక సంవత్సరం క్రితం ఇలా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందు మాట్లాడుతూ ఇదిగో మీకు వీడియో ఇస్తున్నాను, బయట ఇస్తున్నాను, మీరందరూ ఈ బీచ్ షాక్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడిగాం. ఒక 3-4 వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే క్యూములేటివ్గా ఒక 50-60 లక్షల మంది ఆ వీడియో చూశారు. దాంట్లో ఇంచుమించు ఒక
5-10 లక్షల మంది లైక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది మాకు కావాలని. అప్పుడు వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా, మాకు వద్దు బీచ్ షాక్ అని. అప్పుడు ఎవడేం చెప్పలేదు, అందరూ ఆహ్వానించారు. అది ప్రజల రెస్పాన్స్ చూసే ప్రభుత్వము టూరిస్టు స్థానికులు ఇట్లాంటిది ఒకటి ఉంటే మన నగరానికి బాగుంటుందని భావించి పైలట్లో, అది కూడా ఏంటి, నాట్ ఒకటేసారి 100 బీచ్ షాక్లు కాదు, దీన్ని సక్సెస్ ఎట్లా చేయాలి, పైలట్ చేయాలని 2 బీచ్ షాక్స్ మన దగ్గర అప్రూవ్ చేశారు. బాపట్ల సూర్యలంకలో ఒకటి చేసినట్టున్నారు. ఈ 2 కూడా ఏంటి, మనం ఏం చేసాము, టైమింగ్స్ పొద్దున 10 నుంచి సాయంత్రం 8 దాకా. ఒక బారో ఒక హోటల్లో మనం లిక్కరు 11 దాకా 12 దాకా అలౌ చేస్తున్నాము, ఇక్కడ 8 దాకానే. దాని తర్వాత ఇక్కడ మనం హార్డ్ లిక్కర్ ఏదైతే ఎక్కువ మత్తు వస్తుందో అది కూడా మనం అక్కడ అలౌ చేయట్లేదు. అక్కడ ఉట్టి బియరు, వైను, సాఫ్ట్ ఆల్కహాల్ అనే పెడుతున్నాము. ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్. ఇదంతా ఎందుకు, ఇట్లాంటి అపోహలు కొందరు సృష్టిస్తారు కాబట్టి. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా అవడానికి అందరూ బాధ్యతగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఇప్పుడు ఏంటి, బీచ్ రోడ్లో నాకు యూత్ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. 10 గంటల తర్వాత పోలీసులు వచ్చేసి మమ్మల్ని ఎలగొట్టేస్తున్నారు అని. మేము పోలీసులతో మాట్లాడాం, ఏముంది, లైటింగ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, ఉండేవండి 12 దాకా, మీకేంటి ఇబ్బంది అని. ఇప్పుడు అలౌ చేస్తున్నారు. అంటే మన నగరం ముందుకెళ్ళాలా వెనకాలకి వెళ్ళాలా? ముందుకెళ్ళేటప్పుడు మన ఏమీ ఇక్కడ భద్రత పోవాలి లేకపోతే మహిళలకు ఇబ్బంది అవ్వాలని ఎప్పుడు అనట్లేదు. ఇవాళ భారతదేశంలో మహిళా సేఫ్టీ మనం నంబర్ 2లో వచ్చాం. నారీ శక్తి ఏదో ఒక సర్వేలో. ఫస్ట్ కోహిమా అనేది, అది నాగాలాండ్ మిజోరాం ఆ ఊరు, అది చిన్న నగరం. అంటే పెద్ద నగరాల్లో నంబర్ 1 సేఫ్టీ ఫర్ ఉమెన్ విశాఖపట్నం. మీరు ఇక్కడ భద్రత లేదంటే ఇక భారతదేశంలో ఎక్కడుంది భద్రత మహిళలకి? సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటి అంటే అందరు దీన్ని వెల్కమ్ చేస్తున్నారు. నేను కూడా ఇది ప్రజలు ఏమి దీన్ని వ్యతిరేకిస్తలేదు, ప్రజలు హ్యాపీగానే ఉన్నారు నా అభిప్రాయం. కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అనేది మన ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని నిర్ణయాలు నచ్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునేవ్వండి. బట్ ఐ థింక్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ ఇది రెస్పాన్సిబుల్గా చేసే బాధ్యత మాది. సో వీ విల్ డూ ఇట్. అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ July 5th ప్రైమ్ మినిస్టర్ వస్తుందని ఒక 2-3 వారాల క్రితం నాకు చెప్పారండి. మరి ప్రైమ్ మినిస్టర్ గారి షెడ్యూల్ ఏదన్నా మారితే మళ్ళీ అది రీకన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ నా మైండ్లో జూలైలో అది ఓపెనింగ్ అవుతుందనే మైండ్లో ఉన్నాను. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గారి షెడ్యూల్ ఏదన్నా మారి అది అవ్వట్లేదు అంటే ఆయన నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడుతో ఓపెన్ చేస్తాం. అంటే ఆ 7 రోడ్లలో 4 ఆల్రెడీ అయిపోయినాయండి. 2 ఈ జూన్ ఎండ్ కల్లా అయిపోతాయి. ఒక 1-2 months ఎక్కువ అవ్వచ్చు, బికాజ్ అది R&B కొంచెం లేట్గా స్టార్ట్ చేసింది. అది కూడా ఐ థింక్ ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ట్రంపెట్ కూడా ఇంకో ఐ థింక్ 1-2 monthsలో అయిపోతుంది. సో ఓవరాల్ బేసిక్ విల్ బి డన్. బట్ ఇక్కడతో ఆగం కదా, ఇంకా ఫర్దర్గా ఇంకా అనదర్ 8-10 roads వీ వాంట్ టు టేకప్. NHAI చేసే రోడ్లు వీ వాంట్ టు ఫాస్ట్ ట్రాక్. సో ఇట్స్ కంటిన్యూస్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం. ఏదండి ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే ఏదైతే ప్రధాని ట్రావెలింగ్ అనేది పెద్ద సమస్యగా మరి, సో దానికి ఆల్రెడీ స్పెషల్గా బస్సెస్ అట్ ద సేమ్ ప్లాన్స్, సో వాటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? అదే అండి, ఇప్పుడు ఫస్ట్ జీవీఎంసీకి 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఐ థింక్ ఈ మంత్ ఒక 20, నెక్స్ట్ 2 monthsలో ఇంకో 80 బస్సులు వస్తాయి. సో చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్న కొన్ని బస్సెస్ని డీకమిషన్ చేస్తారు, మేబీ 20-30 బస్సెస్. మిగతా బస్సెస్ ఇప్పుడు మనకి అదనంగా యాడ్ అవుతాయి కాబట్టి ఎయిర్పోర్ట్ కోసం కూడా మనము రూట్ పెట్టి వీ విల్ పుట్ ద బస్సెస్ ఫర్ సిటిజన్స్ అండ్ వేర్ ఎవర్ పాసిబుల్ వీ విల్ డెవలప్ లౌంజెస్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ అన్ని దగ్గర లౌంజెస్ ఉండిపోయినా సరే మన బస్ స్టాప్స్ ఎక్కడైనా ఎన్హాన్స్ చేయాలంటే అవి కూడా చేస్తాం. అంటే వైఎస్ఆర్సీ సో ఆ ఫీజెస్ ఇక్కడ కలెక్ట్ చేసుకోమని డైరెక్ట్ కలెక్ట్ చేసుకుంటే వీళ్ళకి ట్రావెలింగ్ టైం అన్ని కలిసి వస్తాయి అనేది ఒక ప్రతిపాదన తీసుకొస్తారు. అంటే ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసే ఫీజు ఇక్కడ కలెక్ట్ చేసుకుంటే ఒక రెవెన్యూ వస్తుంది, బట్ కంఫర్ట్ అనేది కొంత తగ్గుతుంది అనేది ఒక వాదన ఉంది. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ఒక యూజర్గా బహుశా ఇక్కడున్న వాళ్ళల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ యూజర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ నేను వారానికి అట్లీస్ట్ 2 సార్లు వైజాగ్ ఎయిర్పోర్ట్ వాడతాను. సో ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ దూరంగా వెళ్తే టైం ఎక్కువ పోయేది నాకే. సో ఐఎమ్ యూజర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. ఇదేదో ఇంకెవరో వాడతారో నాకు తెలియదని మీరు అనుకోమాకండి.
అయినా నేను ఎందుకు స్వాగతిస్తున్నాను, అభివృద్ధి జరిగేటప్పుడు కొంచెం ప్లస్ మైనస్లు ఉంటాయి. అట్లా ఉదాహరణ మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాను నేను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు బేగంపోర్ట్ కన్నా శంషాబాద్ దూరమే, కానీ అంత ల్యాండ్ మనము తీసుకుని రావాలి అంటే మనకి సిటీ లోపల అంత ల్యాండ్ లేదు, అక్కడ పెట్టాలి. దానికి మనం ఫాస్ట్గా చేరేటట్టు చేయాలి. ఇవాళ శంషాబాద్కి ఎనీవేర్ ఇన్ ద సిటీ నుంచి 40 minutes to 1 hour 20 minutes పీపుల్ కెన్ రీచ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్. అదే గోల్తో మనం కూడా ఇక్కడ మన ఎయిర్పోర్ట్ కూడా మనం ఆపరేట్ చేయబోతున్నాము. ఇప్పుడు కొద్ది రోజులు ఇట్లా చేద్దాము, కొద్ది రోజులు అట్లా చేద్దాము అంటే డెఫినెట్గా ప్రజలు డిమాండ్ కొద్దీ కొందరు అట్లా అనుకోవచ్చు. కానీ మనం ఇక్కడ గుర్తు చేస్తున్నా, వీ కెనాట్ ఆపరేట్ లైక్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ప్రభుత్వానికి అంటూ ఒక కమిట్మెంట్ ఉంటుంది. మనం కమిట్మెంట్ ఏమని ఇచ్చాము, దట్ వన్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎన్నో వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు అడిగేది ఏంటి, మాకు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఇంత రేడియస్లో ఇంకో ఎయిర్పోర్ట్ ఉండకూడదు అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. దాన్ని బట్టే వాళ్ళకి రేట్ డిసైడ్ అవుతుంది. ఆ విధంగానే వాళ్ళు చేశారు. మీరు అనేది ఏంటంటే యూజర్ ఫీజు ఇచ్చేస్తారు అంటే అది ఒకటే కాదుగా. అక్కడ వాల్యూమ్ ఎంత ఉండబోతుంది, మిగతా అడిషనల్ రెవెన్యూకి ఎంత ఉండబోతుంది, రకరకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. ఐ విల్ బీ హ్యాపీ అది ఇండివిజువల్గా ఇంకో 2-3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం ఇక్కడ ఉంటే బాగుంటుందని అందరికీ ఉంటుంది. సో కొంత మనకి ఇప్పుడు ఇబ్బంది అయినా సరే అంత మన ప్రభుత్వం మీద ఉత్తరాంధ్ర మీద నమ్మకం పెట్టుకుని ఒక ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అంత పెట్టుబడి పెట్టినప్పుడు ఆయన ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడు. కాంట్రాక్టు నిలబెట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? అది మనకి అమలు చేయాలని లేదు. అసలు ఆ కాంట్రాక్టే మనం ఎంటర్ అవ్వాల్సింది కాదు. ఇప్పుడు ఎలా అవుతుందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము 10 గిగావాట్లు 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి మేము పీపీఎల్ కట్టము, పవర్ ఆనర్ చేయమన్నారు. అండ్ ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు చాలామంది జపాన్ నుంచి యూరోప్ నుంచి వస్తే వాళ్ళందరూ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేసి ఆంధ్రప్రదేశ్కి చాలా చెడ్డ పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. మళ్ళీ ఆ రూట్లో వెళ్ళమంటున్నారా నన్ను? వీ కెనాట్ డూ దట్. ప్రభుత్వం ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే బాధ్యత మంది. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఇబ్బంది అవుతున్నప్పుడు దానికి మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అని మనము కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకే కదా ఇప్పుడు రోడ్లు కడుతున్నాము. రేపు ఇప్పుడు బీచ్ రోడ్ కారిడార్ కూడా ఇవాళ అడ్వాన్స్గా చేద్దామని, అది జోడుగులపాలెం నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు, దట్ ఈస్ గోయింగ్ టు బి 200 feet రోడ్ NHAI అప్రూవ్ చేస్తే ఆ రోడ్లో మీరు 35-40 kilometers మీరు 15-20 నిమిషాల్లో వెళ్ళిపోతారు. ఎలాగైతే ORRలో స్పీడ్ లిమిట్ 120 ఉందో హైదరాబాద్లో, ఆ బీచ్ రోడ్ కారిడార్లో కూడా స్పీడ్ లిమిట్ 120 ఉంటుంది. సో 40 kilometers విల్ బి కంప్లీటెడ్ ఇన్ 20 minutes, 25 minutes, విచ్ ఇస్ నథింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే అన్నీ ఒకటేసారి రావాలి, అవన్నీ కట్టేదాకా ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయొద్దు అంటే అట్లా అవ్వదు కదండి. ఇందాక రాలేదండి మీరు. నేను చాలా స్పష్టంగా ఇప్పుడు మన దగ్గర కంబాల్కొండ ఇంచుమించు 17,000 ఎకరాల్లో మనకి ఫారెస్ట్ రిజర్వ్ ఉందండి. బహుశా ఏ నగరంలో కూడా ఇంత పెద్ద ఫారెస్ట్ రిజర్వ్ ఉండదు. సో మనకున్నంత ఫ్రెష్ ఎయిర్ ఏదైతే క్రియేట్ అవుతుందో మిగతా నగరాల్లో ఉండదు. ఇప్పుడు మనము ఒక 100-200 ఎకరాల్లో కొన్ని ట్రీస్ని మనం తీస్తే మనం ఆల్టర్నేటివ్గా ఇంకో దగ్గర మనం ప్లాంట్ చేస్తాం. ఇందాక నేను ఏమన్నాను, గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ట్రీ కవర్ పెరిగింది అన్నాను. దాని అర్థం ఏంటి? అవర్ సిటీ అంటే అవర్ సిటీ కూడా చెప్తున్నా, అవర్ సిటీలో కూడా ఇక్కడ 100 ఎకరాల్లో తీస్తే ఇంకో దగ్గర 100 ఎకరాల్లో ప్లాంట్ చేస్తాం కదా. ఓవరాల్ ట్రాక్ రికార్డ్ మీకు చెప్తున్నా. మీరు ఏమనొచ్చు, ఇక్కడ 100 మీరు తీసేస్తున్నారు, ఇంకో దగ్గర పెడతారని గ్యారంటీ ఏంటి అని అడగచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ ట్రీ కవర్ ఓవరాల్ పెరిగింది అనుకోండి, దాని అర్థం పెట్టినట్టే కదా. యూర్ అండర్స్టాండింగ్ మై పాయింట్? ఇప్పుడు ఇక్కడ మీరు తీసేసి ఇంకో దగ్గర పెడతారంటున్నారు, ఇంకో దగ్గర పెడతారా లేదా, అక్కడ పెట్టరేమో అని మీరు ప్రశ్నించారనుకోండి, ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల్లో ట్రీ కవర్ ఒకవేళ పెరిగితే పెట్టినట్టే కదా. ఆ రివార్డ్ మీరు ఆ రికగ్నిషన్ గవర్నమెంట్కి ఇస్తారా ఎవరా? సిటీలో ఆ 100 ఎకరాలు తీసేస్తేనే మాకు ఇబ్బంది అంటే, సిటీలో ఇవాళ 25 లక్షల మంది వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా రోడ్లు కడుతున్నాము, చాలా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాము, ఇప్పుడు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, అక్కడ కూడా చెట్లు ఉంటాయి.
అది చెట్లు తీసేసే కదా డెవలప్మెంట్ అయ్యేది. అందుకే సిటీస్ ఆర్ కాంక్రీట్ జంగిల్స్ అని ఎందుకు అంటున్నాం మనము? బికాజ్ మనుషులము, మన వల్లే ఇదంతా డ్యామేజ్ అయ్యేది. ఇప్పుడు ఎవరన్నా సరే వాళ్ళ ఇల్లు మానేసి చెట్టు కింద ఎవడన్నా ఇల్లు ఉంటున్నాడా? లేదు కదా. మాట్లాడే వాళ్ళు ఎవరన్నా సరే పర్యావరణం మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళు ఇల్లు మానేసి చెట్లు వెళ్ళి ఉండట్లేదు కదా. సో ఈ స్వార్థం అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే మన భారతదేశ భద్రత, మన ఆర్థిక అభివృద్ధి కోసం మనం బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. నేను ఒప్పుకుంటున్నాను, ప్రతి సిటీలో ఎక్కడైతే మనం డెవలప్మెంట్ ఎక్కువ చేస్తామో చెట్లు తగ్గితే హీట్ జనరేట్ అవుతుంది. ఉన్న కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి సిటీకి ఉంటుంది. మన పార్క్స్ని మనం కాపాడుకోవాలి, మన ఫారెస్ట్ని మనం కాపాడుకోవాలి. అట్లా అని అభివృద్ధి జరిగేటప్పుడు అభివృద్ధిని ఆపడం కరెక్ట్ కాదు. అదే అంటున్నాను, ఇప్పుడు నేను నా ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఇల్లులో ఒక చెట్టు 2 చెట్లు ఉంటే నేను తీసేయట్లేదా? అది సిటిజన్కి ఉండదా మరి ఆ బాధ్యత? మరి సిటిజన్ ఏం చేస్తాడు? మూలను పెట్టుకుంటాడు, లేకపోతే కార్పొరేషన్ చేస్తుంది. వీళ్ళందరూ తీసేస్తున్నారు కాబట్టి దానికి బ్యాలెన్స్డ్గా ఇంకో దగ్గర చెట్లు పెంచాలి. ఇదంతా జనాభా, మనకి 50 సంవత్సరాల నుంచి జనాభా చాలా పెరిగింది. ఈ మనుషులే చెట్లు కొట్టేస్తున్నారు. అయినా మన ట్రీ కవర్ పెరుగుతుంది అంటే ఏంటి? ప్రభుత్వం దాని పని చేస్తుంది. మనుషులు తీసేసే చెట్టుల్ని కాంపెన్సేట్ చేయడానికి కొత్తగా మనం ఫారెస్ట్ ఏరియాస్ని, ప్లాంటేషన్స్ని క్రియేట్ చేస్తున్నాము. ఓవరాల్ ట్రీ కవర్ పెరుగుతుంది. ఆన్సర్ అయిందండి మీ క్వశ్చన్? విశాఖ దేశంలోనే పొల్యూటెడ్ అవుతున్న సిటీస్ లో నెంబర్ 1 సిటీగా ఉంది. గాలి నాణ్యత కూడా విశాఖలో రోజు రోజుకి దిగజారిపోతుంది. ముందు దాన్ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత డేటా సెంటర్ తీసుకొస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం సోషల్ మీడియాలో చెప్తున్నారు. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? అంటే ఇప్పుడు ఎట్లా అంటే అండి, మీరు పని చేస్తున్నారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీకు కొంత షుగర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని జస్ట్ మీ షుగర్ గురించి చూసుకుంటారా? లేకపోతే మీరేంటి రోజు 1 గంట సేపు నడుచుకుంటూ మీ ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు మీ ఉద్యోగం కంటిన్యూ చేస్తారు కదా. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? ఒకటి అవడానికి అన్నీ ఆపేసామంటున్నారు. ఎందుకు ఆపాలండి? ఇప్పుడు డేటా సెంటర్ రావడం వల్ల అదేమీ ఒక ఫ్యాక్టరీ లాగా అదనంగా అదేమీ గ్యాస్లు ఏమీ రిలీజ్ చేయట్లేదు, అదేమీ కోల్డ్ హ్యాండ్లింగ్ ఏమీ లేదు. డేటా సెంటర్ వల్ల అదేమీ ఒక ఇండస్ట్రీ కాదు, అక్కడేం మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వట్లేదు. దానివల్ల అదనంగా ఎయిర్ పొల్యూషన్ ఏమీ అవ్వదు. మరి అవ్వనప్పుడు పోర్ట్కి దీనికి సంబంధం ఏంటండి? పోర్ట్లో ఉన్న ప్రాబ్లమ్ మనం కరెక్ట్ చేసుకోవాలి. దాని గురించి ఆల్రెడీ మీకు గతంలో నేను జవాబు ఇచ్చాను. ఏమని ఇచ్చాను? పోర్ట్లో ఇవాళ బల్క్ హ్యాండ్లింగు, కోలు, ఐరన్ ఓర్ చేయడం వల్ల ఆ డస్ట్ అంతా సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అది గాలి లోపలికి వచ్చి చాలామంది దాన్ని వాళ్ళ ఇళ్లల్లో కూడా గ్రౌండ్లో వస్తుంది. మనం ఏమంటున్నాము? ఒకటి, బల్క్ హ్యాండ్లింగ్ విశాఖపట్నం పోర్ట్లో తగ్గించి కంటైనర్స్ని పెంచమని అడుగుతున్నాము. 2, మనకి పైన మూలపేట పోర్ట్ ఇవాళ పూర్తయి వస్తుంది, అది స్టార్ట్ అవబోతుంది. మూలపేట పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత కుదిరినంత వరకు బల్క్ కార్గో అక్కడికి మూవ్ చేసేస్తే అక్కడ అంత సిటీ అంత కాన్సన్ట్రేషన్ పాపులేషన్ లేదు కాబట్టి మనకి ఇక్కడ బల్క్ హ్యాండ్లింగ్ తగ్గిపోతుంది. అది ఆల్రెడీ ప్యారలల్లో జరుగుతుందండి. మనకి ఏంటి అంటే ఇవాళ మనం 100 విషయాలు ప్యారలల్గా 1 by 1 కలిసి చేస్తున్నామే తప్ప ఇది అయిపోయిన తర్వాత అది, అది అయిపోయిన తర్వాత అది అంటే మనం ఎక్కడికి ముందుకు వెళ్ళలేం. సార్, డేటా సెంటర్ సో గ్రీన్ కవర్ దండువాడ కానీ ఇక్కడ కానీ ఏదైతే గ్రీన్ కవర్ ఎన్విరాన్మెంట్ సో ప్రభుత్వం నుంచి ఏం చేయబోతున్నారు? అట్ ద సేమ్ టైం వాటర్ బాడీస్కి సంబంధించి అక్కడ కొన్ని వాటర్ బాడీస్ క్లోజ్ అవుతున్నాయి రోజు. సో ఈ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం మురుసల్లో ఉంది. సో వాళ్ళు వచ్చే బేస్లో అవి వన్ ఆఫ్ ద డేటా సెంటర్ అట్ ద సేమ్ టైం చుట్టూ కన్స్ట్రక్షన్ జోన్ పెరుగుతుంది. సో అందుకే ఆల్టర్నేటివ్ ఇప్పుడు అర్థం చేసుకోండి అండి. ఇప్పుడు ప్రతి వాటర్ లైన్ దాని లైనే, ఏ వాటర్ లైన్ అన్నీ మిక్స్ చేసాం మనము. ఇప్పుడు సపోజ్ క్లీన్ వాటర్ ఉంది, క్లీన్ వాటర్ లోపలికి డర్టీ వాటర్ ఎందుకు వెళ్తుందండి? ఏదేది మురుసల్లో ఆ చుట్టుపక్కల నివాసం కృష్ణాపురం, పైనాపిల్ కాలనీ అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాస్ వేస్ట్ వాటర్ కూడా మురుసల్లో కలిసిపోతుంది. దట్ ఈస్ నాట్ బై ఇది కాదనట్లేదండి. ఇప్పుడు ఏ వాటర్ అయినా సరే సిటిజన్కి సప్లై చేసి మనం మళ్ళీ క్లీన్ చేసే పంపిస్తున్నాము. మనం ఏం మురికి వాటర్ ఎవరికి పంపించట్లేదు. ఎక్కడైనా మురికి వాటర్ కంప్లైంట్ వస్తే దాన్ని వెంటనే మనం ఫిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు చాలా హౌసింగ్ కాలనీస్ మేము వెళ్ళినప్పుడు కొన్ని దగ్గర క్లీన్ వాటర్, డర్టీ వాటర్ పైప్ లైన్ చిరిగిపోయి వాటర్ కలిసిపోతుంది. అది మనకి అది క్లీన్ చేస్తాం. 100% వీ విల్ క్లీన్ ఇట్.
entire water will be mixed with the wastewater, sir. లేదు, ఇప్పుడు దేర్ డోంట్ మిక్స్ దిస్ విత్ దట్. డేటా సెంటర్కి వచ్చే వాటరు వెళ్ళి ఆ రిజర్వాయర్ లోపలికి వెళ్ళట్లే. Not only data centers, sir. So చుట్టుపక్కల 100 MLD ఇంచుమించు మనకి 11 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మీరు చెప్పే విషయం మీద పనిచేస్తాయి. ఏంటి, వాటర్ని ట్రీట్ చేస్తాయి, మురిగ్గా ఉన్న వాటర్ని క్లీన్ చేస్తాయి. ఎస్టీపీస్ కూడా మనకు ఉన్నాయి, సూవేజ్ ట్రీట్మెంట్ కూడా మనకు ఉన్నాయి. ఇవాళ మీరు చూస్తే మనకి 3 ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మనకి కేటాయించారు. ఏంటి, నేను ప్రెస్ ముందు కూడా చెప్పాను. ఎంటైర్ మధురవాడ జోన్, బహుశా ఈ ముడిసర్లో కూడా దాని కిందే వస్తుంది. ఆ ఎంటైర్ జోన్ కోసం ఇవాళ 700 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మనకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఆ ఎంటైర్ జోన్ కోసము 24/7 వాటర్ సప్లై కోసం ఇంకో 600 కోట్లు కేటాయించడం జరిగింది. బల్క్ సెమీ బల్క్ వాటర్ సప్లై ఆటోమేట్ చేయడానికి ఇంకో 130-150 కోట్లు మనకి అవార్డు అయింది. అంటే ఓవరాల్ 1800 కోట్లతో ఎంటైర్ మధురవాడ జోన్, ఎంటైర్ సిటీ మనము అండర్గ్రౌండ్ డ్రైనేజు, డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ ఆటోమేషన్ అన్నీ చేయబోతున్నాం. సో మీరు అన్నది ఏంటంటే కొన్ని కొత్త ఏరియాస్ ఆఫ్ ద సిటీ ఎక్కడైతే ఇంకా వాటర్ ట్రీట్మెంటు, పైప్ లైన్స్, సూవేజ్ ట్రీట్మెంట్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా రాలేదో కొంత ఆ ప్రాబ్లం ఉండొచ్చు. కానీ దానికి డేటా సెంటర్తో సంబంధం లేదు. అది ఏ సిటీ డెవలప్ అయినా సరే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైతే వాళ్ళ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాళ్ళ సూవేజ్ ట్రీట్మెంట్ సక్రమంగా చేసుకుంటారో అది సాల్వ్ అయిపోతుంది. దానికి డేటా సెంటర్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అక్కడ బొట్సర్లో డేటా సెంటర్ రావడానికి రాకపోవడానికి అసలు సంబంధం లేదు. యూసేజ్లో ఇక్కడ వాటర్ మనం manipulate చేయాలి. ఇది కొన్ని రిజర్వాయర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తున్నాయి, వాటి మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి. కొన్ని రిజర్వాయర్స్ జీవీఎంసీ చేస్తున్నారు, ఇరిగేషన్తో డిస్కస్ చేసుకుని వాళ్ళు చూసుకోవాలి దాని మెయింటెనెన్స్. దాంట్లో ఏదన్నా సెడిమెంట్ ఉంటే అది వెళ్ళి క్లియర్ చేసుకుని స్టోరేజ్ ఫుల్గా ఉండేటట్టు, క్లీన్గా ఉండేటట్టు అది వాళ్ళు చేస్తారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నెక్స్ట్, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ఒక డేటా సెంటర్కి మనం వాటర్ సప్లై చేసేటప్పుడు వాళ్ళేం బోర్లు వేసుకుని భూమి నుంచి వాటర్ తీసుకోవట్లే. వాళ్ళకి మనం ఒక పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నాము. వాళ్ళు వాడేసిన వాటర్ కూలింగ్ కోసము దాన్ని మళ్ళీ పైప్ లైన్ ద్వారానే బయటకు వస్తుంది. అది బయటకు వచ్చింది కూడా మనం మళ్ళీ అవసరమైతే ట్రీట్ చేస్తాము. సో వాళ్ళు ఎక్కడో ఇక్కడ పక్కన రిజర్వాయర్ ఉంది కాబట్టి మనం వెళ్ళి అక్కడి నుంచి ఏదో చేసేసుకుని ట్యాంకర్లు వేసుకుని తెచ్చుకుందాం అట్లా ఏం లేదు. అసలు పైప్ లైన్ ద్వారా వెళ్తుంది, పైప్ లైన్ ద్వారా బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళే వాటరు వాళ్ళకి కూలింగ్ కోసం వాడతారు. కూలింగ్ అవసరం అయిపోయిన తర్వాత వాటర్ బయటకు వస్తుంది. సో ఇదంతా ఏంటంటే మనం సరిగ్గా అర్థం చేసుకు, ఇక్కడ ఎవరో ఒక అపార్ట్మెంట్ డెవలపర్ పర్మిషన్ లేకుండా బోర్లు వేసేసుకుని వాటర్ చేసే ఇవన్నీ కాదండి. ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, ఇది వాటర్ కన్జంప్షన్ చాలా ఉండబోతుంది. ఇది అట్లా ఎవరు చేయడానికి వీల్లేదు. ఇంకా ప్రశ్నలు? దీంట్లో ఏంటంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చెప్పండి. అండ్ మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరికైనా దీని మీద అనుమానం ఉన్నా లేకపోతే నేను చెప్పేది ఏదైనా తప్పు అనిపించినా యు ఆర్ వెల్కమ్. నన్ను మీరు రిక్వెస్ట్ చేయండి. సోషల్ మీడియాలో నా పేజెస్ అన్నీ ఉంటాయి, దానికి మీరు మెసేజెస్ చేయండి. నా ఆఫీసు లాసెన్స్ బే కాలనీలో ఉంటుంది, అక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ అందరితో విశాఖపట్నము లేకపోతే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. బయట రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రం గురించి మాట్లాడకూడదా అంటే మాట్లాడండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ మీరు ఇక్కడ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వద్దు. మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, మన రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు అందరినీ ఆహ్వానిస్తున్నాను. నాతో నేను ఒక సెషన్ కూడా చేస్తా, లెట్ us డిస్కస్. ఇది ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఇదంతా చూస్తుంటే నాకేంటంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే కొన్ని వర్గాలు అది ఈర్ష్యతో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా, ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు అని బాధ కలుగుతుంది. అందుకే మీడియా మిత్రుల్ని ఇవాళ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈ టాపిక్స్ అన్నిటి మీద మీకు ఐ థింక్ పాయింట్ బై పాయింట్ నేను మీకు రెస్పాన్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు దీని మీద ఇంకా ఏదైనా అదనంగా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు, నేను దానికి కూడా జవాబిస్తాను. అది మిస్ఇన్ఫర్మేషన్ వల్ల అండి. అది సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల, మమ్మల్ని ప్రశ్నించకపోవడం వల్ల. ఇట్లాగే జీవీఎంసీ కమిషనర్ గారు, నేను, వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటాము. ఎవరెవరైతే దీని మీద అపోహలు ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో, అలిగేషన్స్ ఉన్నాయో రండి, అందరు రండి. మీతో కూర్చుని మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ మేము జవాబు ఇస్తాం. ఒకసారి ఇస్తాం, రోజు ఇవ్వం. ఎందుకంటే మేము నిజం ఇచ్చిన తర్వాత కూడా మీరు అదే అబద్ధం చెప్పాలనుకుంటే నేనేం చేయను. యా.
చెప్పండి ఇట్రండి Partitionalized గా they are asking water from us. అది ఎక్కడైనా తవ్వేసి వాటర్ తీసుకోవడం చేస్తే జరగదు. సో ఇన్స్టిట్యూషనల్ గా జీవీఎంసీ ద్వారా కానీ పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తాం. పైప్ లైన్ ద్వారా ఏపీఐసి కానీ విస్కో ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విచ్ ఎవర్ ఇస్ ద నియర్ బై సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 లొకేషన్స్ డేటా సెంటర్లో సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో ముసల్లోవా మీకు చెప్పేది ఒకటి, రాంబేలి, తర్లువాడ. సో తర్లువాడ అండ్ ముసల్లోవా జీవీఎంసీ ఇస్ వర్కింగ్ ఆన్ దట్. రాంబేలికి వచ్చేసరికి అక్కడ ఏపీఐసి ఇస్ వర్కింగ్ ఆన్ దట్. సో 3 ప్లేసెస్లో కూడా ఇన్స్టిట్యూషనలైజ్ వాటర్ సప్లై అరేంజ్మెంట్ ఏముంది అది మేము ఆల్రెడీ స్టడీ చేసుకొని వాళ్ళకి డిమాండ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ ఎంత ఉంది, కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఎంత వాటర్ కావాలి, ఆపరేషన్ ఫేజ్లో ఎంత వాటర్ కావాలి, ఆఫ్టర్ ద సిఓడి ద ఇన్స్టిట్యూషనల్ డిమాండ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ప్లేస్ ఆన్ రికార్డ్. దాంతో పాటుగా మేము కూడా వర్కౌట్ చేసుకొని ఇప్పుడు పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలా ఏం పెట్టాలో పెడుతున్నాము. అది జస్ట్ వాటర్ ట్యాంక్లో తవ్వేసి వాటర్ తీసుకోవడం కాదు, అది జరగదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఏమైతే పైనాపల్ కాలనీ అట్లాంటివి ఏరియాస్ చెప్తున్నారు దట్ ఈస్ ఆల్రెడీ అండర్ కవరేజ్ ఆఫ్ ద యూజీడీ ప్రాజెక్ట్. ఇప్పుడు యూజీడీ ప్రాజెక్ట్ మనకి శాంక్షన్ అయింది. ఆ ఏరియా మొత్తం కవర్ చేస్తూ దాదాపు 20 MLD ఎస్టీబీ కూడా మనకి కాపులపాడులో కడుతున్నాము. సో అంతా కూడా కవర్ చేస్తూ హెచ్ఎస్సీస్ విల్ కనెక్టెడ్ టు దట్. ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు ఆల్మోస్ట్ 2.6 lakhs పాపులేషన్ విల్ అఫెక్టెడ్ పాజిటివ్లీ బై దిస్ ప్రాజెక్ట్. సో అప్పుడు ఇవన్నీ ఏరియా కూడా కవర్ అవుతాయి. సో డేటా సెంటర్కి పంపించిన వాటర్ సప్లై కానీ పబ్లిక్ నుంచి వచ్చినా కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన యూజ్డ్ వాటర్ కానీ ఈ రెండు కూడా ఇట్ ఈస్ అ ట్రంకేటెడ్ వాటర్ సప్లై విచ్ ఇస్ సెపరేట్. కొన్ని ఏరియాలో డిఫెక్ట్ ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు రెక్టిఫై. అది మిక్సింగ్ అయి ఉంటుంది, అట్లాంటివి జరుగుతుంటాయి. సో బట్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ఈస్ కంప్లీట్లీ సెపరేట్. సో అది ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇందాక అదే డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అంటే రిజర్వేట్ కి దాదాపు 9 foods ఇన్వెస్ట్ చేశారు బిఎంఆర్డీఏ జీవీఎంసీ. ఒక ఎయిర్పోర్టు ఒక సర్టన్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే ఆ ఎయిర్పోర్ట్ సైజు కెపాసిటీ బట్టి ఇంత రేడియస్లో మాకు ఇంకో ఎయిర్పోర్ట్ ఉండకూడదని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ సైజులో మనకి అరికాపల్లో రాదు, లేకపోతే శ్రీకాకుళంలో రాదు. సో అక్కడ ఎట్లాంటి అంటే రీజనల్ ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు మన కర్నూలు ఎయిర్పోర్టు, కడప ఎయిర్పోర్ట్ ఎట్లా అయితే ఉందో లోకల్ ఫ్లైట్స్ కోసం ఉంటాయి తప్ప మేజర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంతా భోగాపురం ఎయిర్పోర్ట్. సో అది అనకాపల్లి ఆ రేడియస్ బయట ఉందనుకోండి జిఎంఆర్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సపోజ్ ఆ రేడియస్ 150 కిలోమీటర్లు అనుకోండి, 150 కిలోమీటర్ల తర్వాత ఎయిర్పోర్ట్ ఉండడం వాళ్ళకి ఇబ్బంది లేదు. నాకు తెలీదు అది 150 కిలోమీటర్ల 75 కిలోమీటర్ల అనేది, బట్ ఏదో ఒక రేడియస్ బట్టి వాళ్ళకి ఒక ప్రణాళిక ఉంటుంది. సార్ రుషికొండ ఏపీ టూరిజం బిల్డింగ్ ఏం చేద్దాం అనుకున్నారు సార్? చాలా మంది హోటల్కి కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు అంటారు. అంత ఇన్వెస్ట్మెంట్ అయినా మేము కూడా ఆనెస్ట్గా గవర్నమెంట్ గురించి తెలియదు కానీ నేనైతే తలగొక్కుంటున్నా ఏం చేయాలనేది. హోటల్లోని ఆహ్వానించాము, చూడమన్నాము, వాళ్ళందరూ వచ్చి అసలు ఏమాత్రం ఇది పనికిరాదు హోటల్కి, ఎందుకంటే 500 కోట్లు ఖర్చు పెట్టి 20 రూములు కట్టారు. ఆ 20 రూములు అసలు ఎంత ఛార్జ్ చేయాలి? రోజుకి 10 లక్షలు 5 లక్షలు ఛార్జ్ చేస్తే కానీ అది రాదు తిరిగి. 5 లక్షలు బట్టి ఆ రూమ్లో వచ్చి ఎవడు ఉంటాడు? సో మేము కూడా నిజంగా ఆనెస్ట్గా చెప్పాలంటే వీఆర్ ట్రయింగ్ మెనీ థింగ్స్. చాలామందిని ఇన్వైట్ చేస్తున్నాము, చూడమంటున్నాము, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, దాని తర్వాత అమ్మో మాకు వద్దని వెళ్ళిపోతున్నారు. సో ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం. పాయింట్ అది కాదండి, మనం అక్కడ యాక్టివిటీస్ పెట్టచ్చు. యాక్టివిటీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. ఆ పెట్టుబడికి జస్టిఫికేషన్ ఏంటి అనేదే ప్రాబ్లం. ఇప్పుడు 500 కోట్లు దాని కాస్ట్ అయ్యింది. ఏ యాక్టివిటీ చేస్తే 500 కోట్లు సంపాదిస్తాము? ఇప్పుడు మాకు వాళ్ళు ఇచ్చింది అది. మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విశాఖపట్నానికి ఆ గిఫ్ట్ ఇచ్చింది. మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవన్నీ కాదు, ఇది వాళ్ళు మాకు చేసింది. ఓకే సరే, థ్యాంక్ యూ. 2110 MLD మనకి సిటీకి రాబోతుంది. మనం వాడబోయేది 1530 MLD. మనకి మిగిలిపోయేది 580 MLD, అంటే డేటా సెంటర్స్ అకౌంట్ చేసిన తర్వాత కూడా. సో అది ఈ రిజర్వర్ నుంచి వస్తుందా ఆ రిజర్వర్ నుంచి వస్తుందా అని నేను పగడ్బందీగా చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఓవరాల్ మన 50 లక్షల జనాభా ఇన్ని కంపెనీస్కి సరిపడగా వాటర్ మనకు కావాలని ఆ లెక్కగా మనం పనిచేస్తాము. సో అది ప్రాబ్లం కాదండి. మీకు క్లారిటీ వచ్చిందా? ఆన్సర్ అయిందా మీకు? ఆన్సరు చెప్పింది ఓకే సార్. అంటే ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆల్టర్నేటివ్స్ చేస్తున్నామండి. సో ఇష్యూ ఏంటి అంటే సోషల్ మీడియా కానీ
లోకలర్స్ నుంచి వచ్చింది ఏంటంటే పర్టికులర్ స్పాట్ మీద దే హావ్ ఒక ఇష్యూనో లేకపోతే జనరేట్ చేస్తుంది. సో దాన్ని షార్ట్ అవుట్ మాట్లాడాను